బుచ్చిరెడ్డిపాలెం మండల వ్యవసాయ అధికారిగా విధులు నిర్వహిస్తున్న సురేంద్రారెడ్డి ఇటీవల జరిగిన సాధారణ బదిలీలలో భాగంగా ఇందుకూరుపేట మండలానికి బదిలీ అయ్యారు. అలాగే బుచ్చిరెడ్డిపాలెం ఏఈఓగా పనిచేస్తున్న అనుమాను సంగం మండలానికి బదిలీ అయ్యారు. ఈ మేరకు ఇరువురిని వవ్వేరు కోఆపరేటివ్ బ్యాంకు సమావేశ మందిరంలో ఎరువులు, పురుగుల మందుల దుకాణదారులు, డీలర్లు వీడ్కోలు సభ ఏర్పాటు చేసి వారిని ఘనంగా సత్కరించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా మాజీ జడ్పీటీసీ ఏటూరు శివరామకృష్ణారెడ్డి, కోవూరు అగ్రికల్చర్ ఏడీ అనిత పాల్గొన్నారు. ఈ సందర్భంగా పలువురు రైతులు మాట్లాడుతూ సురేంద్రారెడ్డి వ్యవసాయ అధికారిగా 5 సంవత్సరాలు రైతులకు ఎనలేని సేవలు అందించారని కొనియాడారు. రైతులకు ఎల్లవేళలా అందుబాటులో ఉంటూ వారికి పూర్తి స్థాయిలో సహాయ సహకారాలు అందించారని తెలిపారు. అనంతరం సురేంద్రారెడ్డి మాట్లాడుతూ బుచ్చిరెడ్డిపాలెం మండలంలో రైతులు పూర్తి స్థాయిలో తమకు సహకరించారని తెలిపారు. సూరా శ్రీనివాసులరెడ్డి వవ్వేరు బ్యాంకు చైర్మన్ గా ఉన్నప్పుడు తమకు సహాయ సహకారాలు అందించారని గుర్తు చేశారు. తమకు సహకరించిన ప్రతి ఒక్కరికి ధన్యవాదాలు తెలిపారు. ఈ కార్యక్రమంలో చెర్లో సతీష్ రెడ్డి, ఎరువులు, పురుగుల మందుల షాపుల డీలర్ల అధ్యక్షులు అద్దేపల్లి శ్రీనివాసులు, రేబాల నాయకులు మస్తానయ్య, పెంచల్ నరసయ్య, పిడుగు మధు, వవేరు బ్యాంక్ సెక్రటరీ శ్రీనివాసులు, బుచ్చి రూరల్ బ్యాంక్ సెక్రటరీ సురేష్ రెడ్డి, అధికారులు ఏవో శ్రీహరి, శ్రీకాంత్ రెడ్డి, పలువురు రైతులు, వ్యవసాయ కార్యాలయ సిబ్బంది పాల్గొన్నారు. ఇక్కడ ఏర్పాటు చేసిన ఈ ఆత్మీయ సమావేశానికి ఇచ్చేసిన మన వ్యవసాయ శాఖ ఏడీ అనితమ్మ గారు, మరి అదేవిధంగా మనకి కొత్తగా రాబోయే మండల అగ్రికల్చర్ ఆఫీసర్ శ్రీహరి గారు, మనకి పెడుతున్న సురేందర్ రెడ్డి గారు, మరి అదేవిధంగా వ్యవసాయ అధికారి రాసిమా గారు, మరి ఈరోజు ఈ సమావేశంలో మనం ముందుగా చెప్పుకోవాల్సింది మన ఏడీ గారు అనితమ్మ గారు మనకి ఇక్కడ మండల అగ్రికల్చర్ ఆఫీసర్గా పనిచేసినప్పటి నుంచి కూడా మన రైతాంగానికి సుపరిచితమే. ఇంతకుముందు మాట్లాడిన ఒకరు కూడా తెలియజేశారు. గతంలో అంతకుముందు వ్యవసాయ శాఖ పనితీరు ఎలా ఉండేదంటే ఏదో ఒక సందర్భంలో ఎప్పుడో సంవత్సరానికి 2 సార్లు 3 సార్లు మనం వాటిని చూసే అవకాశం ఉండేది. అటువంటి పద్ధతిని మార్చి అనితమ్మ గారు మనకి ఇక్కడ అగ్రికల్చర్ ఆఫీసర్గా వచ్చినప్పటి నుంచి ప్రతి గ్రామంలో రైతాంగాన్ని కలిసి ఎప్పటికప్పుడు వారికి సూచనలు అందజేస్తూ మరి ప్రభుత్వ పథకాలని ఎవరైతే ఉన్నాయో వాటికన్నింటినీ కూడా రైతులకి వివరంగా తెలియజేస్తూ వారికి అందే విధంగా చేస్తూ మరి ఆ రకంగా పనిచేసి వారు తర్వాత ఇప్పుడు ప్రమోషన్ మీద ఏడీ గారిని కోవూరులో పనిచేసుకున్నాను. బుచ్చిరెడ్డిపాలెం మండలంలో రావడం జరిగింది. ఇదంతా శుభపరిణామం. ఎందుకంటే మన మండలంలో ఉన్న ప్రతి రైతుతో కూడా ఎక్కువ మంది రైతులతో పరిచయం ఉన్న వ్యక్తి మనకి ఏడీగా రావడం అనేది చాలా సంతోషించే విషయం. ఇకపోతే అప్పటి నుంచి ఆ అనుభూతి కొనసాగుతూ మరి దానిని ఇంకా ఎక్కువగా పనిచేసి మన సురేందర్ రెడ్డి గారు దానికి వన్నె తెచ్చే వ్యక్తి మన సురేందర్ రెడ్డి గారు. ఆయన అభినందనలు. మరి ఆయన ఈరోజు ఈ సాధారణ బదిలీలు అనేది లేకపోతే మన రైతాంగం ఎప్పటికీ సురేందర్ రెడ్డి గారినే మనకి ఇక్కడ పనిచేయాలని చెప్పి కోరేటటువంటి అవకాశం ఉంది. కానీ ప్రభుత్వ విధానం ప్రకారం మనం వారిని ట్రాన్స్ఫర్ చేయాల్సిన పరిస్థితికి మనం మాట్లాడాల్సి వచ్చింది. మరి ఇకపోతే శ్రీహరి గారు మనకు ఇప్పుడే కొత్తగా వచ్చాడు. మరి వారికి మనం కొత్తగా ఏం చెప్పలేదు, వారికి స్వాగతం కలుగుతున్నాం. మరి ఇదే పాటలో వారు ప్రయాణం చేసి మన రైతులకి వారి సేవల్ని, ప్రభుత్వ సేవల్ని, మరి వారి సూచనలని అందించి రైతాంగాన్ని ముందుకు నడిపిస్తారని ఆశిస్తున్నాం. ఏర్పాటు చేయడం ఎంతో అభినందనీయం. రైతులందరూ కూడా రావడం, అందరూ వారిని కలుసుకోవడం అనేది మంచి పరిణామం. మరి ఈరోజు అవకాశాన్ని కల్పించిన ఈ కమిటీ వారికి అందరికీ కూడా ధన్యవాదాలు. అగ్రికల్చర్ ఇన్ని సదుపాయాలు ఉన్నాయా అని మన బుచ్చిమండల రైతులకు తెలియదు మన అనితా మేడం గారు. అదేవిధంగా 2002లో బెంగాల్ నుంచి మొబైల్కి ఒక బ్యాచ్ తీసుకొచ్చి లైన్ స్వయింగ్ అనేది మన బుచ్చిమండల రైతులకి పరిచయం చేసిన వ్యక్తి మొత్తం వల్ల ఎవరంటే మన అనితా మేడం గారు. ఈ రోజు అది మన బుచ్చిమండలంలో ప్రతి ఒక్క
విలేజ్లో విస్తారంగా ప్రతి ఒక్కరు లైన్ సోయింగ్ అలవాటు పడ్డారు. మొదట ఈ లైన్ సోయింగ్ చేసేటప్పుడు ఏంటి మేడం ఇంత కంపెనీ ఉంది, దీంట్లో ఎప్పుడు వస్తుందా అని చాలా మంది రైతులు అడిగారు. అడిగితే మేడం గారు లేదు, ఇది చూడండి, ఇదే తర్వాత మాకు ఇదే కావాలని అడుగుతారు అని చెప్పి ఆ రోజుల్లో రైతులందరికీ పరిచయం చేసిన మేడం ఈ రోజు మాకు ఏడీ రావడం మనందరం చూసుకొని భావిస్తున్నాను. అదేవిధంగా మేడం గారు బదిలీ జరుగుతున్నారు, తర్వాత ఎవరు వస్తారో, ఎటువంటి ఆఫీసర్ వస్తారో, ఎలా ఉందో వాళ్ళు భయపడే క్రమంలో తర్వాత వారికి సమానంగా నేతలు వచ్చారు. ఆమె ముఖ్య రైతుల అమలు పొందింది. అదేవిధంగా సురేంద్ర రెడ్డి గారు వచ్చారు. సురేంద్ర రెడ్డి గారు కూడా వారికి ఇద్దరికి దీటుగానే పనిచేసి మన ముచ్చిమండల రైతుల మన్నలు పొందారని నేను భావిస్తున్నాను. అదేవిధంగా ఈ అవకాశం ఇచ్చిన పెద్దలందరికీ పనిచేసి అదేవిధంగా నష్టమాకి నాకు గత 5 years సపోర్ట్ చేసిన సతీష్ గారికి, వీళ్ళదైన సొసైటీ CEO తీసుకున్నాను. అదే పిలిచిన వెంటనే ఎన్ని పనులున్నా ముఖ్యమైన నాతో రైతులుగా కాకుండా ఆత్మీయంగా పలికే రైతులుగా పిలవడం జరిగింది. వాళ్ళందరూ వచ్చినందుకు ధన్యవాదాలు. అదేవిధంగా పేరు పేరున డీలర్లందరికీ, నాతోటి గ్రామ స్థాయి అధికారులకు వచ్చినందుకు ధన్యవాదాలు తెలుపుకుంటూ ఈ కార్యక్రమంలో నేను 5 years 9 నెలల 10 రోజులు ఈ మండలంలో పనిచేయడం జరిగింది. మొట్టమొదటిగా నా గురించి చెప్పాలంటే మాది సిద్ధారెడ్డిపాడు గ్రామం, అంటే మీ అందరూ తెలిసే ఉంటుంది. నారాయణ మెడికల్ కాలేజీ అప్పటి నుంచి పాపులర్ అయింది. మాది సిద్ధారెడ్డిపాడు గ్రామం. మా తల్లిదండ్రులకి మేము నలుగురిని, నేను ఆఖరావుని. నేను ఆ గ్రామంలోనే 6th వరకు చదవడం జరిగింది. అక్కడి నుంచి 6th నుంచి ఇంటర్మీడియట్ వరకు విఆర్ హై స్కూల్ కాలేజీలో చదివాను. ఆ తర్వాత కాలేజీ అగ్రికల్చర్ BSc చదవడం జరిగింది. తర్వాత నాకు చదివేటప్పటికంటే నాకు ఉద్యోగం కన్నా వ్యాపారం ఇష్టం. నేను ప్రైవేటు కంపెనీలో కానీ ఇక్కడ పని చేయలేదు. నేను కాంట్రాక్టర్గా, అంటే ఫస్ట్ మా బ్రదర్స్ లాకెట్స్ అనే పెట్టడం జరిగింది. 95 నుంచి 99 వరకు నెల్లూరులోనే స్టేట్లో ఎక్కడ పెట్టారు, పినాకిని లాకెట్స్ అని ఒకటి, బాలాజీ లాకెట్స్ అని పెట్టడం జరిగింది. దాంట్లో మా బ్రదర్ ఉంది పినాకిని లాకెట్స్. కాకపోతే 4 years దాంట్లో ఉండి వ్యాపారం చేస్తూ సక్సెస్ కాకపోయేసరికి అది వైండప్ చేసేసి నేను చెన్నైకి రైల్వే కాంట్రాక్టర్గా పోవడం జరిగింది. నేను 2006 నుంచి 2009 నుంచి 98 నుంచి 2005 వరకు నేను కాంట్రాక్టర్గా, రైల్వే కాంట్రాక్టర్గా సిటీలో మెడ్రాస్లో, తమిళనాడులో విలేజ్లో చేయడం జరిగింది. మీరు అందరికీ చేసే ఉంటే కొన్ని రైల్వే స్టేషన్ కూడా నేను కట్టడం జరిగింది. అంటే రైల్వే కాంట్రాక్టర్గా నేను క్లాస్ 1 కాంట్రాక్టర్గా అయ్యి నేను అప్పటికే. ఎందుకు చెప్పుకొచ్చానండి, ఇది ఒక మనిషిని ఏది రాసి పెట్టుంటే అదే జరగదు. అంటే నేను రైల్వే ట్రాక్ మీద కూర్చోంటే ఒక జ్యోతిష్యం చెప్పేవాడు, మీరు వ్యాపారం చేయరు, మీరు ఎప్పుడైనా గవర్నమెంట్ సొమ్ము తింటారన్న. కానీ ఆ రోజు నేను నమ్మాలి. నేను చెన్నై చేపేట రైల్వే స్టేషన్ అందరూ తెలుసుకోండి, అంటే ప్లాట్ఫామ్ కన్స్ట్రక్షన్ జరుగుతుంది. ఒక రైలు పట్టాల మీద కూర్చోని పాతగానే కొడతామంటే ఒక తెలుగు తమిళ తెలిసినప్పుడు మామూలుగా దారిని పోతా జ్యోతిష్యం చెప్తాను. నేను వాస్తవంగా చెప్పాలంటే నేను అగ్రికల్చర్ BSc అని కూడా చెప్పుకునేవాను కాదు. అంటే ఆ అవసరం లేదు. దాని తర్వాత 10 సంవత్సరాలు నేను సివిల్ కాంట్రాక్టర్గా పనిచేసి దాని మీద ఎక్స్పీరియన్స్ ఉండేసరికి నేను చెప్పుకునేవాను కాదు. నేను మామూలు ఏమంటే డిగ్రీ అని చెప్పుకున్నాను. అక్కడి నుంచి నేను అనుకోకుండా నాకు 2002లో మ్యారేజ్ అయింది. 2005లో నోటిఫికేషన్ పడి నేను డిపార్ట్మెంట్లో, అంటే మా అన్నంతా కాంట్రాక్టర్ అయ్యేసరికి, కుటుంబంలో అంతా కాంట్రాక్టర్ ఉద్యోగం చేయమనేసరికి నేను ఉద్యోగం తీసుకువచ్చాను. అప్పుడు నాకు ఫస్ట్ AEOగా వచ్చింది ఉద్యోగం. అంటే 2006 ఏప్రిల్ 12వ తేదీ
నేను కలువాయి మండలంలో దాచూరులో ఏఈఓగా పనిచేశాను. కరెక్ట్గా ఒక సంవత్సరానికి ఏఓగా ప్రమోషన్ రావడం జరిగింది. అక్కడ నేను దాచూరులో 2011 నుంచి 14 అక్కడి నుంచి 2015కి ఇందుకూరుపేటకు వచ్చాను. 2011 నుంచి 2015 వరకు ఇందుకూరుపేట వచ్చేసాను. 2015 నుంచి 2019 వరకు కొడవలూరులో చేశాను. 2019 నుంచి ఇక్కడ వరకు విడుదల చేసి మనం 12వ తేదీ బదిలీ ఇవ్వడం జరిగింది. దీంట్లో నాకు అన్నిటికన్నా అన్ని మండలాలు 4 సంవత్సరాలు, ఎక్కడ 5 సంవత్సరాలు చేయాలి, లేదా 5 సంవత్సరాలు గండం అనుకునేవాడిని. ఇది ఒక్కటే మనం 5 సంవత్సరాలు దాటి 6 సంవత్సరాలు 1 నెల తక్కువ చేయడం, ఎక్కువ కాలం చేసి వృత్తిలోనే మళ్ళీ ఇప్పుడు ఇక్కడి నుంచి బదిలీ ఇవ్వడం జరిగింది. అంటే ఇది నా ఉద్యోగ టెన్యూర్ అంతా. దీంట్లో ఒడిదుడుకులు అనేది నేను ఎక్కడ ఫేస్ చేయలేదు. ఇక్కడ ఒక చిన్న 2 సమస్యలు వచ్చి అది తొనవాడ సైకిల్ ఉన్నప్పుడు దాంట్లో సతీష్ అన్న కానీ సూరసేన అన్న కానీ అప్పుడు బాగా హెల్ప్ చేయడం జరిగింది. ముఖ్యంగా మా మేడం అనిత మేడం దాంట్లో మేము బయటపడడానికి చాలా హెల్ప్ చేసింది. చాలా సంతోషం. అది ఒక్కటి తప్పితే నేను ఎక్కడ ఎవరితో ఇబ్బంది పడింది ఎక్కడ లేదు. మొత్తం రైతులతో కానీ మా సిబ్బందితో కానీ నాయకులతో కానీ నేను ఎక్కడ సమస్యలు అయితే ఫేస్ చేయలేదు. చాలా సంతోషంగా చేయడం జరిగింది. దీంట్లో ఇంకా ముఖ్యంగా నాకు సూరసేన ఇక్కడ చైర్మన్గా ఉన్నప్పుడు ఇక్కడ మనం చేసేటప్పుడు మాకు ఆఫీస్ చాలా చిన్నది కావాలి. ఆ చిన్నది కావాలి వల్ల కండిషన్ కూర్చునేదానికి కూడా కష్టంగా ఉంది. ఒకరోజు వర్షం వచ్చి ఆ సేనను బయటకు వెళ్ళిపోయి ఇంటికి వెళ్ళిపోయేటప్పుడు నేను లోపల నుంచి వస్తున్నాను. ఒక రోజు నీళ్ళు ఫ్యాన్ పైకి తక్కువ చిన్నగా వస్తున్నాను. ఏమన్నా ఇక్కడ వస్తున్నాం అన్నారు. నేను అంటే వాటర్ చూసి అప్పుడే CEO సేనయ్య గారిని పిలిచి రేపు పొద్దున ఎక్విటీ చేసి ఇంటికి తెప్పించాను. అది పెట్టడం వల్ల ఆఫీస్ పరిస్థితి చూసుకునేదానికి ఇంకో విషయం ఏంటంటే సేన గురించి నేను ఇక్కడ రావడానికి సూరసేననే ఇప్పుడు అక్కడ ఇందుకూరుపేట పోవడానికి కూడా సేన హెల్ప్ ఉంది. అంటే 2 సార్లు ఆయన రావడానికి నేను కోరుకున్న దగ్గరికి పోవడానికి కూడా హెల్ప్ చేసడానికి ఆయన లేకపోయినా కూడా ఆయనకి ప్రత్యేక ధన్యవాదాలు తెలుపుకుంటున్నాను. ఆయన గురించి ఏం చెప్పాలో తెలియదు. ఇంత మంచిగా నేను ఎక్స్పెక్ట్ చేయలేదు. ఆస్తులు ఉంటాయి కానీ అన్న అయితే మమ్మల్ని కూడా చాలా దగ్గర కూర్చోబెట్టుకో మాట్లాడారు. అంత పెద్ద మనిషి కూడా చాలా మా స్థాయికి వచ్చి మాట్లాడి చాలా ఎంత చెప్పాలో తెలియడం లేదు కానీ మంచివాడు అంతే. ఇంకా కూడా అట్లే ఇబ్బందులు రాకుండా 2-3 ఒడిదుడుకులు జరిగినాయి కానీ అలాంటి సమస్యలు రాకుండా భవిష్యత్తులో ఇప్పుడంతా ఎక్కువ మంది విజిలెంట్గా ఉంటారు కాబట్టి కొంచెం జాగ్రత్తగా చేసుకోవాలని కోరుకుంటున్నాను. ఇంకా రాసిన విషయానికి పనిచేస్తుంది. నాకు ఎటువంటి రిమార్క్ రాకుండా చేయడం జరిగింది. ఇంకా మా సిబ్బంది గురించి అంతా నమ్మకం, అంటే ఎటువంటి లోపం లేకుండా, అంటే ఎటువంటి సమస్యలు లేకుండా ఒకరోజు రాసి ఉంటాము. అట్లాంటి ఏ మనసులో పెట్టుకోవద్దు దయచేసి. అలాంటివన్నీ తాత్కాలికంగా వర్గపరంగా మనం ఆలోచిస్తామే కానీ అవి ఎంత మనసులో పెట్టుకునేది కష్టాలులాగా అదే ఉండదు. అప్పుడు ఈరోజు వచ్చినా కూడా రేపు మళ్ళీ నేనే బదిలించి దగ్గర తీసుకొని అందరినీ చాలా బాగా చూసుకున్నానని నేను అనుకుంటున్నాను. ఇంకేదైనా చిన్న తప్పులు జరుగుతుంటే క్షమించాలని కోరుకుంటున్నాను.